ఆయిషా మీరా కేసులో సీబీఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెనాలి ఆయిషాకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ మహిళా సంఘాలు, న్యాయవాదులు, రాజకీయ మహిళా నేతలు ఖబర్ స్థలానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. సీబీఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అసలు నిందితులను కాపాడేందుకు విచారణను మళ్లించారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీనియర్ సిటిజన్ కేవీ ప్రసాద్ ఆయిషా మీరా కేసులో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కేసును పారదర్శకంగా మళ్లీ విచారించి నిజాలను వెలికి తీయాలని ఆయన కోరారు. మాజీ సర్పంచ్ సీనియర్ సిటిజన్ విఎం ప్రసాద్ ఉన్నారు. ఇక్కడ ఆయిషా మీరా కేసు మొదటి నుంచి గత 19 సంవత్సరాలుగా ఏం జరుగుతుందనేది వారికి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసు. ఈరోజు ఖననం చేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ న్యాయం జరగలేదని అంటున్నారు కొందరు. దీని మీద విఎం ప్రసాద్ ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు 2 గంటలకి ఇప్పుడు ఇంకా ఒక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ రావాలి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆయేషా మీద జరిగిన అన్యాయం మహిళలందరికీ జరిగింది. ప్రత్యేకించి తెనాలి ఎంతో బాధపడతా ఈరోజు కన్నీరు గారుస్తుంది. న్యాయ వ్యవస్థ కానీ, పాలకపక్షం కానీ, ప్రభుత్వాలు మారిన ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దటంలో అందరూ విఫలమయ్యారు. ఎక్కడో అమెరికాలో మన తెలుగు అమ్మాయికి ఒక అన్యాయం జరిగితే 250 కోట్ల రూపాయలు ప్రకటించి ఆ అమెరికా ప్రభుత్వం నష్టపరిహారం కింద క్షమాపణ చెప్పింది. కానీ ఆయేషా మీరాకి ఇంతవరకు ఆ తల్లిదండ్రులతో అన్ని పేపర్ ప్రకటనలు, ప్రజల స్పందన, ప్రజలు ఇదే తప్ప కావాల్సినంత న్యాయం లభించలేదనేది తెనాలి ప్రజలందరి అభిప్రాయం. ఇదే కాదు, ఎక్కడైనా మిగిలిన వాళ్ళకు కూడా కాలేజీలో ఫార్మసీ కాలేజీ అమ్మాయి చదివిన చోట చూసాం, అక్కడ రక్షణ లేదు. ఆ హాస్టల్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను హాస్టల్కి అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు వెళ్ళి తిరిగి చూసాం. అలాంటి దాని మీద కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తులను కూడా కస్టడీలో తీసుకొని విచారించడం అనేది పూర్తిగా జరగల. మామూలుగా విచారణ పిలిపించిపోయించారు. కానీ ఇప్పటికీ సత్యం బాబు విడుదలైపోయాడు, తర్వాత అతను కూడా జరిపాడు. ఇన్ని అయిపోయినా ఇప్పటికీ ఈ కేసు ముగింపు లేని కథలాగే జరిగిపోయి మన కాశీం బదిలీ కథల్లో కానీ వీటిల్లో కానీ పట్టుబదులు విక్రమార్కుడు చెట్టు మీద తిరిగి వెళ్ళి శవారాధించని ఆ కథల్లో ఉన్న ముగింపు ఉంటుందేమో కానీ ఈ కథకు ముగింపు లేదు. ఎప్పుడైనా ఇలాంటి మరొకటి జరగకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నాం.